భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులకు అనుమతి ఇచ్చారు. సీతారామచంద్రస్వామి గరుడ వాహన రూరుడై భక్తులకు దర్శనమిచ్చారు. వివరాలు మనకు రవికిరణ్ అందిస్తారు. పట్టణమంతా శ్రీరామనామ జపంతో పెద్ద ఎత్తున భక్తుల సందడిగా మారింది. ప్రస్తుతం ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవంలో భాగంగా ఈరోజు జరిగినటువంటి ఉత్తరద్వార దర్శనం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉత్తరద్వార దర్శనం ముగిసింది. ఇప్పటికే భక్తులు అందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క దేవాలయంలో అత్యంత వైభవంగా జరిగేటటువంటి ముక్కోటి అధ్యయన ఉత్సవాల్లో జరిగేటటువంటి ఈ ఉత్తరద్వార దర్శనాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు చాలా రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తుంటారు. లక్షలాది మంది భక్తుల మధ్యలో ఈ యొక్క వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉత్తరద్వార దర్శనం ఒక్కసారి వీక్షించే చాలు ఎంతో జన్మల పుణ్యం దొక్కుతుందంటూ శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క నామాన్ని జపిస్తూ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తనకున్నటువంటి బాధలన్నీ తొలగిపోవాలంటూ కూడా స్వామివారిని కోరుకుంటూ పెద్ద ఎత్తున కూడా మొక్కుకుంటున్నారు. ప్రస్తుతం మనం భద్రాచలంలో ఉన్నటువంటి ముక్కోటి ఏకాదశి ఏదైతే వైకుంఠం నుంచి స్వామివారి దర్శనం ఇచ్చేటువంటి ఉత్తరద్వార దర్శనం ఇప్పటికే ముగిసింది. స్వామివారిని ఇప్పటికే హంసావాహనం మీద నిన్న తెప్పోత్సవం ముగిసిన తర్వాత ఈరోజు జరిగినటువంటి ఉత్తరద్వార దర్శనం అత్యంత వైభవంగా జరుగుతుంది. స్వామివారిని అమ్మవారిని కూడా ఇప్పటికే దేవాలయానికి తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. లక్షలాది మంది భక్తుల సమక్షంలో జరిగినటువంటి కార్యక్రమం ఆద్యంతం అద్భుతంగా జరిగిందని చెప్పవచ్చు. వైకుంఠం నుంచి శ్రీ సీతారామచంద్రస్వామి వారు ఏదైతే కొలువై ఉన్నారో భద్రాచలంలో ఆ దేవాలయానికి సంబంధించినటువంటి అత్యంత వైభవంగా అధ్యయనోత్సవాల్లో జరిగేటటువంటి ఈ వైకుంఠ ఏకాదశి ఎంతో చరిత్ర కలది. ఈ చరిత్ర కలిగినటువంటి వైకుంఠ ఏకాదశిలో ఉన్నటువంటి మాధుర్యానంతా కూడా భక్తులు అనుభవిస్తారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. శ్రీ సీతారామచంద్రస్వామి ఇప్పుడే ఉత్తరద్వార ద్వారా దర్శనం ఇచ్చి తర్వాత తదుపరి దేవాలయంలోకి వెళ్తున్నారు. గరుడ్మంతుడి వాహనంగా మలుచుకున్నటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి సీతా సమేతంగా ఆయన ఇప్పటికే భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తరద్వార దర్శనాల్లో తరిస్తున్నారు భక్తులంతా కూడా. ఇప్పటికే శ్రీ సీతారామచంద్రస్వామిని జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో భద్రాచలం ప్రాంగణం అంతా కూడా ఆధ్యాత్మిక శోభ అయితే కనపడుతుంది. చాలా రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి అలాగే దగ్గరే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. భక్తుల రద్దీ మధ్య ప్రస్తుతం అయితే సీతారామచంద్ర స్వామి యొక్క ఉత్తరద్వార దర్శనం ముగిసింది. ఇప్పటికే రాముల వారు దేవాలయంకి వెళ్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. పెద్ద ఎత్తున భక్తుల రష్ అయితే కనపడుతుంది. దాదాపుగా 3 లక్షల నుంచి 4 లక్షల మంది వరకు కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి కనపడుతుంది. ఉత్తరద్వార దర్శనం ఎంతో వైభవంగా జరిగింది. ఈరోజు స్వామివారి దర్శనానికి కూడా ఇప్పటికే భక్తులు కౌంటర్ బారికేడ్ల దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. లక్షలాది మంది భక్తులంతా కూడా వెయిట్ చేస్తున్నారు. భక్తులు భద్రాచలంలో ఉన్నటువంటి ఈ ఏదైతే రోడ్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు చాలా మంది ఉన్నారు. అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లుంది? మాది కోదాడండి. జై శ్రీరామ్. ఇక్కడ సదుపాయాలన్నీ మంచి చక్కగా జరిగినాయి. కలెక్టర్ గారు మంచిగా చేశారు. అంత మంచి దర్శనం కూడా బాగా జరిగింది. చెప్పండి ఉత్తరద్వార దర్శనం ఎట్లుంది? బాగానే ఉందండి, బాగానే ఉంది. కొత్తగూడెం నుంచి వచ్చాం సార్ మేము. మంచిగా అన్ని విధాలు బాగానే చూశారు సార్. చాలా బాగుంది. జరిగిందమ్మా, ఎట్లుందమ్మా? చాలా బాగుందండి. పోలీసు వారు చాలా బాగా సహకరించారు. జై శ్రీరామ్ అండి. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లుందమ్మా దర్శనం? బాగానే ఉందండి. 35 సంవత్సరాల నుంచి దర్శనం చేసుకుంటున్నాం. భద్రాచలం అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ అండి. కాకినాడ చాలా బాగుందండి. ఎట్లా అనిపిస్తుంది దర్శనం? బాగుందండి. ఏర్పాట్లు ఎట్లున్నాయమ్మా? దర్శనం బాగుందండి. అంత సహకారంగా ఉంటే మంచిగా చూసినాం. దేవుని దగ్గరికి మంచిగా చూసినాం. దర్శనం దేవ దర్శనం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఎట్లుంది? చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం రావడం. ఎట్లా అనిపిస్తుంది దర్శనం? మాకు చాలా మంచిగా ఆనందంగా అనిపిస్తుంది. ఇది మనం చూడొచ్చు పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా రష్ ఇంకా క్రౌడ్ అయితే కంటిన్యూ అవుతుంది. తర్వాత స్వామివారి దర్శనం కోసం కూడా వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. దేశ విదేశాల నుంచి చాలా మంది భక్తులు వచ్చారు. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతం అంతా కూడా జనశోభ కనపడుతుందని చెప్పవచ్చు. తర్వాత ముక్కోటి అధ్యయనోత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున అయితే భక్తులు తాకిడైతే కనపడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి గణేష్తో